చిన్న మార్పులు చేసుకుంటే ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచేదానికి హై ఛాన్సెస్ ఉంటాయి. చిన్న మార్పులు లాస్ట్ టైం కూడా ప్రఫుల్ హింజేని తీసుకుని వస్తానని చెప్పి టాస్ వేసినప్పుడు ఇషాంత్ చెప్పాడు. బట్ జయదేవ్ ఉనత్కట్ని తీసుకుని వచ్చి ఆడిపించారు. ప్రఫుల్ హింజే వచ్చుంటే ఏదైనా ఒక వికెట్ వచ్చే ఛాన్స్ అయినా ఉండొచ్చు అండ్ ఎస్ఆర్హెచ్ గెలిచిన ఛాన్సెస్ అయినా ఉండొచ్చు. షకీబ్ హుసేన్ నీడ్ టు సీ. ఓకే, ప్రాక్టీస్ మ్యాచ్ లో కొట్టించుకున్నారు, అది చేశారు, మీరు కొట్టారు, అది కాదు. బట్ ఒక ఛాన్స్ షకీబ్ హుసేన్ కూడా ఇచ్చి చూడండి. ప్రఫుల్ హింజే, షకీబ్ హుసేన్ బౌలర్స్ గురించి చెప్పుకుంటూ పోతుంటే బెంచ్ మీద చాలా బౌలర్స్ ఉన్నారు. ఎందుకు జయదేవ్ ఉనత్కట్, హర్షల్ పటేల్ దగ్గర ఆగిపోయారో నాకు తెలియదు. ఎక్స్పీరియన్స్ అనొచ్చు, బట్ కొంచెం మార్పులు చేయండి. ఆ మార్పులు చేసి ఏ మాత్రం మనం సాధించగలుగుతామో చూద్దాం. ఈ పిచ్ మీద హై స్కోరింగ్ కొట్టాలని పోతే మాత్రం వికెట్లు ఇవ్వడమే. లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ ఏదైతే చేసిందో అదే పిచ్ కానీ ఇస్తే, బట్ అదే స్లో పిచ్ కానీ అయ్యిందంటే ఆర్ఆర్కి కూడా కొంచెం కష్టమే స్కోర్ చేయడం. దే నీడ్ టు చేంజ్ ది టీమ్ సమ్ వాట్. మంచి బౌలర్స్ ఉన్నారు, వాళ్ళు మంచి బౌలర్లో కాదు అని తెలియాలంటే ఒక గేమ్ అయినా ఆడాలి కదా. శివం మావి ఉన్నాడు, అతనికి ఇవ్వచ్చు. అండ్ షకీబ్ హుసేన్ ఎలాగేస్తాడో తెలియదు, ప్రాక్టీస్ సెక్షన్ లో చూసి మనం జడ్జ్ చేయలేం. ప్రఫుల్ హింజే నీడ్ టు సీ. వాళ్ళంతా బౌలర్లే కదా, వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వండి. ఒకసారి ఉనత్కట్ని కూర్చొని పెట్టండి, హర్షల్ పటేల్ కూర్చొని పెట్టండి. యంగ్స్టర్స్ కొంచెం ఛాన్స్ ఇవ్వండి. హౌ దే ఆర్ ప్లేయింగ్ అని కూడా తెలుస్తుంది, చూడాలి. షకీబ్ హుసేన్ లాస్ట్ టైం ప్రాక్టీస్ సెక్షన్స్ లో కూడా వేసేటప్పుడు బాల్ స్వింగ్ చేస్తూ అండ్ టర్న్ చేస్తూ ఆఫ్ కట్టర్స్ భలే వేసాడు. అలాంటి వాళ్ళకి కొంచెం ఛాన్స్ ఇవ్వండి, ఏదైనా జరగచ్చు. ఆఫ్ కట్టర్స్ వేసే వాళ్ళకి ఖచ్చితంగా వికెట్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, 2-3 రన్లు కొట్టించుకున్నా, బట్ వికెట్స్ ఖచ్చితంగా పడే హై ఛాన్సెస్ ఉంటాయి. అది మెయిన్ వికెట్ టేకింగ్ గేమ్ లో మెయిన్ విన్నింగ్ పొజిషన్ తీసుకు చేసేది. ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే ఎస్ఆర్హెచ్ గెలవాలని